ఒక మనిషిని కోల్పోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఆ మనిషిని కోల్పోయిన ఆ కుటుంబం పడే బాధ మాటల్లో చెప్పలేము. మనిషిని కోల్పోయిన కుటుంబం మనసులో ఒకే ఒక ఆలోచన ఉంటుంది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, లోహగఢ్ పోర్ట్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు వెళ్ళారు, ఏం జరిగింది, అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేది చాలా విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది చర్చించుకుంటూ ఉంటున్నారు. కానీ ఈరోజు మనం ఈ ఇన్సిడెంట్ని వేరొక యాంగిల్లో మాట్లాడుకుందాం. ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరి మనసులో వచ్చే కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రిలేషన్షిప్ క్వశ్చన్ అనమాట. ఒక పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల నిర్ణయం మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆశలు కూడా దానిలో కలిసిపోతాయి. ఒక వ్యక్తికి ఆ పెళ్లి గురించి సందేహాలుంటే అది చెప్పడం ఎంత కష్టమైనా చెప్పడానికైతే ఒక మార్గం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక సంబంధం ఎండ్ అవ్వడం బాధాకరం కావచ్చు, కానీ నిజం దాచిపెట్టి ముందుకు వెళ్ళడం ఇంకా ఎక్కువ సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ ఎవరి మనసులోనైనా వచ్చిన ఒక మొదటి ప్రశ్న ఏంటంటే, ఒకరికి ఈ సంబంధం వద్దనిపిస్తే ఎందుకు ముందే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? ముందే స్పష్టంగా మాట్లాడుకుంటే ఏ సమస్యలు రావు కదా. ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మన మనసులో వచ్చే ఇంకొక ప్రశ్న ఏంటంటే నమ్మకం గురించి. మన జీవితంలో మనం కొంతమందిని పూర్తిగా నమ్ముతాం, వాళ్ళతో మన భవిష్యత్తు కూడా ఊహించుకుంటాం. కానీ అదే నమ్మకం ఎప్పుడైనా ఒక ప్రశ్నగా మారితే ఆ బాధ ఎలా ఉంటుంది? ఈ కేసులో చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిగా నమ్మిన మనిషి గురించి మొత్తం నిజం తెలుసుకోలేకపోవడం. ఇది కేవలం ఒక ఇన్సిడెంట్, ఒక కేసు మాత్రమే కాదు. ఇది ప్రతి సంబంధంలో ఉండాల్సిన నిజాయితీ గురించి ఉన్న ప్రశ్న. ఇంకొక ఆలోచన ఏంటంటే బిగ్గెస్ట్ క్వశ్చన్, ఒక సంబంధం ముందుకు వెళ్ళలేకపోతే, ఒక పెళ్ళి ఆగిపోవాల్సి వస్తే, ఒక జీవితం వేరే దారిలోకి వెళ్ళాల్సి వస్తే ఎందుకు అది ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తుంది? ఒక నిర్ణయం కొన్ని నిమిషాల్లో తీసుకోవచ్చు, కానీ దాని ప్రభావం ఎన్నో జీవితాలపై ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబం ఒక కొడుకును కోల్పోయింది, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఆగిపోయింది. ఫ్రెండ్స్, సో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఎన్నో ప్రశ్నలు రావచ్చు ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనం ఒక్క విషయం అయితే ఆలోచించాలి. సమస్యలు వచ్చినప్పుడు, నిజం చెప్పడం కష్టంగా అనిపించినప్పుడు మనుషులు ఎందుకు తప్పుదారులను ఎంచుకుంటున్నారు? ఒక సంబంధంలో నిజాయితీ లేకపోతే అది ఎన్ని జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అనేది గమనించాలి. మీరే ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేసేవారు? నిజం చెప్పేవారా, లేదా పరిస్థితి నుండి బయటపడి ఇంకో మార్గం వెతికేవాళ్ళ? ఏ సమస్య అయినా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని ప్రభావం ఎవరిపై పడుతుందో ఆలోచించడం చాలా ముఖ్యం. సో ఈ ఇన్సిడెంట్ గురించి విన్న మీరు, మీ మనసులో ఏముందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కథలను కేవలం వినడం కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.